ఫ్రెండ్స్ ఇది రియల్మీ నార్జో 60 ప్రో చూడడానికి ఐక్యూ నియో 7 ప్రో లాగా కనిపిస్తుంది. కలర్ ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఇది ఆరెంజ్ కలర్ లో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఎంత ప్రైస్ పడితే ప్రజెంట్ నాకు తెలియదు. ఇది లాంచ్ డేట్ వచ్చేసరికి వీళ్ళు చెప్తుంది 6వ తారీఖు జూలై 6వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం దీని ప్రైస్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. దీనిలో 1 TB మోడల్ కూడా తీసుకొని వస్తున్నారు. 12GB ర్యామ్ 1 TB స్టోరేజ్ మోడల్ కూడా ఉంటుంది. సో ఎక్కువ వీళ్ళు హైలైట్ చేసుకుంటుంది ఇదే 12GB ర్యామ్ ప్లస్ 12GB వర్చువల్ ర్యామ్, అంటే 24GB ర్యామ్ వీళ్ళ లెక్క ప్రకారం అనవసరం నా వర్చువల్ ర్యామ్ అనేది, కానీ 24GB ర్యామ్ అయితే దీనిలో ఉంటుంది. అండ్ ఈ ఫోన్ సేమ్ మీకు ఏదైతే రియల్మీ 11 ప్రో రీసెంట్గా వచ్చిందో మన లావా అగ్ని 2తో కంపారిజన్ వీడియో కూడా చేసాం. సేమ్ అదే ఫోన్, కరెక్ట్గా చెప్పాలంటే లావా అగ్ని 2 ఉంది కదా, సో ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకొని వస్తారు. సేమ్ అదే స్పెసిఫికేషన్స్, సేమ్ ఎక్కడ తేడా ఉండదు మీకు. రియల్మీ 11 ప్రోకి దీనికి మెయిన్ తేడా వచ్చేసరికి కలర్ చేంజ్ అయ్యింది. బ్యాక్ సైడ్ మీకు అది వైట్ కలర్లో ఉంటే ఇది ఆరెంజ్ కలర్లో తీసుకొని వచ్చారు. అండ్ నార్జో బ్యాడ్జింగ్ ఉంది. ఇంకా ఎక్కడ తేడా అయితే మీకు లేదు. దీని బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ బాక్స్ మీకు ఇలా ఉంటుంది, బాక్స్ చేంజ్ అవుతుంది. అండ్ బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు మీకు క్లియర్ కేస్ అయితే ఒకటి ఇస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. బాక్స్లో మీకు 80W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే 67W వరకు ఇన్పుట్ అయితే తీసుకోగలదు. అండ్ ఒక Type-C కేబుల్ ఇస్తున్నారు. ఇది మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. దీని డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్రాగన్ టైల్ గ్లాస్, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది లెదర్. ఇది సైడ్స్ ప్లాస్టిక్. దీనిలో డిస్ప్లే వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే, OLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ ప్రాసెసర్. సేమ్ ప్రాసెసర్ మీరు లావా అగ్ని 2లో కూడా చూడొచ్చు. అండ్ దీనిలో ర్యామ్ వచ్చేసరికి ఇది నా దగ్గర ఉంది 12GB ర్యామ్ 1 TB స్టోరేజ్ మోడల్. ఇంకా మిగతా మోడల్స్ గురించి ఐడియా అయితే లేదు. ఇది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 100 MP కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 2 MP పోర్ట్రేట్ లెన్స్ ఉన్నాయి, రెండే కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 MP కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ, 67W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ ఫోన్ గురించి నేను మళ్ళీ డీప్గా చెప్పాను, ఎందుకంటే మీకు లావా అగ్ని 2 వర్సెస్ రియల్మీ 11 ప్రో కంపారిజన్ వీడియో చూడండి, కంప్లీట్గా దీని గురించి మీకు వివరాలు తెలుస్తాయి. మెయిన్ డిపార్ట్మెంట్స్ గురించి అయితే చెప్తాను. డిస్ప్లే చాలా బాగుంటుంది. డిస్ప్లే మీకు కర్వ్డ్ డిస్ప్లే, OLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్, స్క్రీన్ HDR10+ సపోర్ట్తో వస్తుంది, 10-bit ప్యానల్. సో డిస్ప్లే క్వాలిటీ మీకు సూపర్ ఉంటుంది. డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మూవీస్ చూడడానికి కానీ ఎక్స్పీరియన్స్ సూపర్. అండ్ సౌండ్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్, 5G సపోర్ట్తో వస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో మీకు BGM అయితే హ్యాండిల్ చేయగలదు. గేమ్ కూడా ఆడుకోవచ్చు, కాకపోతే మరీ హెవీ గేమింగ్ అంటే మీరు హార్డ్ డ్రాప్ లొకేషన్స్లో డ్రాప్ అయినా, ఇట్లాంటివి ఎక్కువ ఎనిమీస్ ఉన్న లాస్ట్ సర్కిల్లో అట్లాంటి చోట్ల కొద్దిగా మీరు అలా రెండర్ ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తారు. మీరు మ్యాక్సిమం సిచ్యువేషన్ 80% అయితే మీకు ఎక్కడ అంత పెద్ద ల్యాక్స్ ఉండవు, కానీ అట్లాంటి సిచ్యువేషన్లో మీకు 20% ఛాన్స్ అయితే ఉంటుంది. దీనిలో నేను ఈ ప్రాసెసర్ యూస్ చేసే వాడు చెప్తాను లావా అగ్ని 2లో. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, ఫుల్ వర్కింగ్ డే ఈజీగా మీరు యూస్ చేయొచ్చు. స్క్రీన్ ఆన్ టైం మీరు ఒకవేళ మొబైల్ డేటాతో యూస్ చేస్తే 4 to 5 hours అయితే వస్తుంది. వైఫై యూస్ చేస్తే మాత్రం 6 hours పైన వస్తుంది. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసినప్పుడు దగ్గర 6 to 7 hours పైన మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. సో బ్యాటరీ ఈజీగా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది, ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 67W సూపర్ బుక్ ఛార్జర్ కాబట్టి 18 minutesలో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి 47 minutes పడుతుంది. 50 minutes లోపు మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 100 MP కెమెరా అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తూ కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు 100 MP మోడ్ ఉంటుంది. 100 MP మోడ్లో ఫోటో తీస్తే అంత డీటెయిల్స్ అయితే ఏమి ఉండవు. మనం నార్మల్గా 100 MP రెజల్యూషన్ తీస్తే కొద్దిగా జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉంటాయి కదా, దీనిలో అంత అయితే ఏమి ఉండవు. నార్మల్గా తీసినా 100 MP తీసినా తేడా అయితే ఉండదు. అండ్ దీనిలో మీకు లో లైట్లో అంత పర్ఫార్మెన్స్ బాగుంది. లో లైట్లో కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఈవెన్ ఫ్రంట్ అండ్ రెండు కెమెరాస్ మీకు లో లైట్లో కొద్దిగా నాయిస్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా మీకు వైట్ బ్యాలెన్స్ మిస్ అయితే కొద్దిగా వైట్గా వస్తుంటుంది. ఫేస్ అంతా సాచురేషన్ ఉండదు, కొంచెం మొత్తం వైటిష్ ఉంటుంది ఫ్రంట్ ఫేస్ అంతా మీరు ఫ్రంట్ కెమెరా ఫోటో తీస్తున్నప్పుడు. ఫ్రంట్ కెమెరా మీకు పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ బాగానే వస్తూ ఉంటాయి. అండ్ వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉంటుంది, కానీ మీకు కొద్దిగా షేక్ అయితే అవుతూ ఉంటుంది. OIS + EIS యూస్ చేస్తే కొద్దిగా షేక్ లేకుండా వీడియో రికార్డ్ చేయొచ్చు. అది మీకు 1080pలో ఉంటుంది. ఫ్రంట్ కెమెరాలో 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది వీడియో విషయానికి వస్తే స్లో మోషన్ 720p వరకు ఉంది. ఎగ్జాక్ట్గా ఎంత FPS వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇవన్నీ శాంపిల్స్ దీని నుంచి తీసినవే. ఇది ఏమి రియల్మీ 11 ప్రో శాంపిల్స్ కావు. ఇప్పుడు నేను చూపించిన శాంపిల్స్ అన్నీ దీని నుంచి తీసింది. దీన్ని బట్టి మీరు కెమెరా పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, కెమెరా అయితే మీకు మరి హై అని చెప్పలేదు, మరి లో అని చెప్పలేదు, మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా UI విషయానికి వస్తే ఇది రియల్మీ UI మీద రన్ అవుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మీకు 2 years Android అప్డేట్స్ వస్తాయి, 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ రియల్మీ UI కాబట్టి మీకు కస్టమ్ UI ఇది అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది కదా వీళ్ళకి, ఎన్హాన్స్డ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అని చెప్పేసి ఇది బాగా ఇష్యూ అయింది రీసెంట్గా రియల్మీ 1 Pro 1+ ఫోన్స్లో. ఇది మన డేటా
టైం తీసుకుంటుంది ఇది అని చెప్పేసి. వీళ్ళు చెప్తుంది వచ్చేసరికి ఇది ఏదైతే డేటా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారో మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి మీ ఫోన్ని అది యూస్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు, బయటకు పంపించడానికి కాదని చెప్పారు. తర్వాత తీసేసారు వాటన్నిటిని. ఇప్పుడు చూస్తే మాత్రం ఇంటెలిజెన్స్ సర్వీసెస్లో మీకు అవన్నీ ఏం కనిపించవు. ఏదైతే మన కాల్ లాక్స్ కానీ మిస్డ్ కాల్స్ డేటా కానీ అట్లాంటివి కనిపించట్లేదు, అవన్నీ తీసేశారు అప్డేట్లో. సో ఇప్పుడు ఏ ఫోన్స్లో మీకు అవి అయితే కనిపించట్లేదు. యూఐలో మీకు గూగుల్ డైలర్ వస్తుంది. సో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవుతూ వాళ్ళకైతే వినిపిస్తుంది. సెన్సర్స్ కూడా అన్నీ ఉంటాయి, మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. ఇది ఓవరాల్ అయితే మాత్రం ఫోన్ కన్క్లూజన్కి వస్తే మాత్రం ఫోన్ ఒకవేళ 20,000 రూపాయలు లోపు వస్తే మాత్రం చాలా మంచి ఫోన్ అవుతుంది ఈ స్పెసిఫికేషన్స్కి. మరి చూడాలి వీళ్ళు ఏమైనా బేస్ మోడల్ తీసుకొచ్చి 20,000 రూపాయలు లోపు తీసుకొస్తారేమో. ఇది కరెక్ట్ చెప్పండి లావా అగ్ని 2కి పోటీ అని చెప్పొచ్చు. లావా అగ్ని 2 మైనస్ ఏంటంటే వాళ్ళు ఫ్లాష్ షేర్స్ తీసుకొస్తున్నారు, ఫోన్ దొరకట్లేదు. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియన్ బ్రాండ్ సపోర్ట్ చేయాలని చెప్పేసి, అది కొందామని చెప్పేసి. సో వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురాబోతున్నారు, డిమాండ్కి తగ్గ ప్రొడక్షన్ సప్లై చేయలేకపోతున్నారు. సో అవి వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది మీ ఇష్టం, ఇంకా మీరే ఇష్టం, డబ్బులు పెట్టేది మీరు, ఏదైనా మీరు కొనుక్కోవచ్చు. సో ఇది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే Realme Narzo 60 Proకి సంబంధించి. వీడియో నేస్తే లైక్ బటన్ ప్రెస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.